అందరికీ వందనాలు. ఒక్కసారి వీడియో చూడండి. వాడుకోండి యేసయ్యా నాయనా. డాడీ డాడీ ఓరి బాషాలరి బాషా బాబా 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 రాబాస్ డాడీ ఓరని డాడీ పట్టుకో డాడీ డాడీ బ్లూ కలర్ షర్ట్ తీసుకుంది. ఓరి కరాబాషాల బాబా 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 గ్లోరీ 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 రీ బాషాలరి కరాబాసి. కాదక్క, నీ సమస్య ఏంది నాకు అర్థం కాకుండా అడుగుతా. పట్టుకో డాడీ అంటున్నావు, పెద్ద పెద్ద బండ్ల మీద నుంచోనున్నావు. ఒక అడుగు ముందుకైతే యేసుక్రీస్తు నిన్నేం పట్టుకోడు. అసలే నీ మొహం ఇప్పుడే చూడలేకపోతున్నావు. ఆ బండ్ల మీద నుండి పడ్డావు అనుకో, అసలే చూడలేమక్క. ఒక లాంగ్వేజ్ మాట్లాడావు, అది ఏంటో నీకే తెలవదు. బాహుబలిలో కాలకయ్య లాంగ్వేజ్ అని అర్థమయ్యేదేమో కానీ నీ లాంగ్వేజ్ ఎవరికీ అర్థం కాదు. పోనీ దాని బైబిల్లో ఉందా? అది లేదు. ఏదో మాట్లాడావు, చివరికి పట్టుకో వేసే అని ఏదేదో మాట్లాడుతున్నావు. పిచ్చి నీకన్నా పట్టుండాలా, ఆ వీడియో చూసినా మాకన్నా పట్టుండాలా. అసలు ఆ క్రైస్తవ్యాన్ని ఏం చేద్దామని ప్లాన్ వేశారు? పెద్ద స్కామ్ వేశారు అబ్బా మీరైతే. మస్తు ట్రోలింగ్ నడుస్తున్నాయి ఇలాంటి వీడియోల మీద. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, పెద్ద పెద్ద కొండలెక్కి ఏసయ్య పట్టుకో ఏసయ్య, డాడీ పట్టుకో డాడీ అని మీరు అక్కడ నుండి దూకారనుకోండి, యేసుక్రీస్తు మిమ్మల్ని పట్టుకోడు. మీ ఇంటికి పెట్టి పంపించి ఆ పెట్టి తీసుకెళ్లి గోతులో పెట్టడం తప్ప అంతకు మించి ఏం జరగదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే మైండ్లో నుండి తీసేయండి. ముఖ్యంగా దుర్బోధలు ఎక్కువైపోయాయి. ఇట్లా పనికిమాలిన మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. దయచేసి సత్యాన్ని గ్రహించండి, సత్యం ఏంటో తెలుసుకోండి, కానీ ఇలాంటి పనికిమాలిన వీడియోలకి అసలు సపోర్ట్ చేయకండి. ఆమేన్.